అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు వెట్ట చూస్తాండ్రు ఛల్ ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అతడే అతడే. ఈ చెత్త భజన కోసమా ప్రజాధనాన్ని 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక భారీ సెటప్ వేయించావు. ఈ చెత్త పాటలు ఈ చెత్త భజన కోసమేనా? అదేదో ఇంట్లో కూర్చొని ఒక బటన్ నొక్కించుకుంటే అయిపోద్ది కదా. వాళ్ళు ఒక వీడియో కాల్ చేసి పనికి మళ్ళీ పాటలని పడేవాళ్ళు కదా. దీనికోసం 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలా? ఇదే 5 కోట్ల రూపాయల ధనాన్ని పేద ప్రజానికానికి ఖర్చు పెట్టుంటే సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకునేటోళ్ళ కుటుంబ సభ్యులతోటి. ఏం పైశాచికం జగన్మోహన్ రెడ్డి గారి మీది. అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు వెట్ట చూస్తాండ్రు ఛల్ ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అతడే అతడే. ఈ చెత్త భజన కోసమా ప్రజాధనాన్ని 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక భారీ సెటప్ వేయించావు. ఈ చెత్త పాటలు ఈ చెత్త భజన కోసమేనా? అదేదో ఇంట్లో కూర్చొని ఒక బటన్ నొక్కించుకుంటే అయిపోద్ది కదా. వాళ్ళు ఒక వీడియో కాల్ చేసి పనికి మళ్ళీ పాటలని పడేవాళ్ళు కదా. దీనికోసం 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలా? ఇదే 5 కోట్ల రూపాయల ధనాన్ని పేద ప్రజానికానికి ఖర్చు పెట్టుంటే సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకునేటోళ్ళ కుటుంబ సభ్యులతోటి. ఏం పైశాచికం జగన్మోహన్ రెడ్డి గారి మీది. అరే జనం మేలు జగతికెరికే మంచి పనులు చేస్తా అంటే పాయిదైతే ఓర్వలేని ఫాల్తు పార్టీలన్నీ కలిసి సిగ్గు ఎగ్గు లేకుండా సిచ్చు వెట్ట చూస్తాండ్రు ఛల్ ఇక హఠాన్సు విపక్ష కంపు ఈడ దిగింది జగనన్న గుంపు. పెను తుఫాను తల్లొంచి చూసే తొలి నిప్పు కణం అతడే అతడే అతడే. ఈ చెత్త భజన కోసమా ప్రజాధనాన్ని 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక భారీ సెటప్ వేయించావు. ఈ చెత్త పాటలు ఈ చెత్త భజన కోసమేనా? అదేదో ఇంట్లో కూర్చొని ఒక బటన్ నొక్కించుకుంటే అయిపోద్ది కదా. వాళ్ళు ఒక వీడియో కాల్ చేసి పనికి మళ్ళీ పాటలని పడేవాళ్ళు కదా. దీనికోసం 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలా? ఇదే 5 కోట్ల రూపాయల ధనాన్ని పేద ప్రజానికానికి ఖర్చు పెట్టుంటే సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకునేటోళ్ళ కుటుంబ సభ్యులతోటి. ఏం పైశాచికం జగన్మోహన్ రెడ్డి గారి మీది.